Good evening, dear students, friends, and parents. Welcome to లీడ్ క్లాసెస్. ఈరోజు లీడ్ క్లాసెస్లో పేరెంట్స్ కోసం ఒక చాలా ఉపయోగకరమైనటువంటి అంశాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున ఈనాడు పేపర్లో సాహితీ మిత్రులు డాక్టర్ సుంకర గోపాల్ గారు రాసినటువంటి ఒక అద్భుతమైన వ్యాసంలోని ముఖ్యమైన అంశాలను చూద్దాం. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడున్నటువంటి పిల్లల యొక్క మనస్థితిని మనం గమనిస్తే గత వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ పిల్లల యొక్క మానసిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క ఆలోచనల్లో వస్తున్నటువంటి మార్పులను దృష్టిలో ఉంచుకొని ఒక చక్కటి వ్యాసం రాయడం జరిగింది శంకర్ గోపాల్ గారు. ఇందులో ముఖ్యంగా అసలు ఎంత బిజీ పేరెంట్ ఉన్నా కూడా ఎంత సమయము కేటాయిస్తే బాగుంటుంది, పిల్లలతో ఎంత క్వాలిటీ టైం ఉంటే బాగుంటుంది అని చర్చించారు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళని స్కూల్కి పంపించడం, పిల్లల్ని వారికి సరైన సమయం కేటాయించకపోవడం, బిజీ డబ్బు సంపాదనలో కావచ్చు, మరి మిగతా విషయాల్లో కావచ్చు. కానీ ఈ వ్యాసంలో కేవలం 9 నిమిషాలు, ఒక్క 9 నిమిషాలు మీరు మీ పిల్లల కోసం కనుక కేటాయిస్తే పిల్లల్లో ఎంతో మార్పును చూడవచ్చని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మొదటి 3 నిమిషాలు ఎప్పుడు అంటే పిల్లలు నిద్ర లేవగానే వారితో ఒక 3 నిమిషాలు కేటాయించడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. పిల్లలు లేవడంతో వారిని గట్టిగా కేకలు వేసి అరవడము, వారిని కొడుతూ తిడుతూ నిద్ర లేపకుండా చాలా ప్రేమగా వారిని దగ్గర తీసుకొని ఒక ముద్దిచ్చి ఆ ఉదయాన్ని చాలా చక్కగా పిల్లల యొక్క రోజు ప్రశాంతంగా సంతోషంగా గడిచే విధంగా మనం ఒక 3 నిమిషాల పాటు ఉదయం పూట పిల్లలు నిద్రలేసిన తర్వాత వాళ్ళతో సమయం కేటాయించడం చాలా ముఖ్యమని చెప్తున్నారు. అదేవిధంగా రెండవ 3 నిమిషాలు ఎప్పుడంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం హోంవర్క్స్ ఇచ్చారు, ఎంత వర్క్ ఉంది అని వాళ్ళ మీద చాలా ఆ యొక్క బరువైనటువంటి అంశాలను చర్చించకుండా వారు చెప్పేటువంటి విషయాల్ని చాలా శ్రద్ధగా విని వారు ఆ యొక్క రోజు నేర్చుకునేటువంటి అంశాల గురించి చర్చిస్తే బాగుంటుందని ఈ యొక్క రెండవ 3 నిమిషాల్లో మనం చూడవచ్చు. అండ్ చివరి 3 నిమిషాలు ఎప్పుడంటే పిల్లలు నిద్రపోయే ముందు వారిని మంచి కథలు చెప్పడం ద్వారా ఆ రోజు జరిగినటువంటి పనుల ఒత్తిడి మొత్తం ఆ బడలిక తీరే విధంగా హాయిగా నిద్రపోయేలా పిల్లలతో మనం సమయం కేటాయిస్తే బాగుంటుందని ఈ యొక్క వ్యాసంలో తెలపడం జరిగింది.